నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. కాషాయ దళాలతో కదం తొక్కేందుకు విజయవాడ సన్నద్ధమైంది. లక్షలాదిగా వస్తున్న హిందువులతో హైందవ శంఖారావాన్ని వినిపించేందుకు వేదిక కాబోతోంది. తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా హిందూ దేవాలయాలను ప్రభుత్వాల పెత్తనం నుంచి విడిపించడం, ఆలయాల్లో అన్యమత ఉద్యోగుల తొలగింపు, కబ్జాల నుంచి ఆలయ భూములకు విముక్తి కల్పించడమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. హైందవ శంఖారావాన్ని పూరించేందుకు జనవరి 5వ తేదీన దేశం, ధర్మం పట్ల మక్కువ ఉన్న హిందూ బంధువులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరింది విహెచ్పి. తెలుగు రాష్ట్రాల్లో దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చే ఆలయాల్లో సనాతన ధర్మానికి విరుద్ధంగా జరుగుతున్న ఘటనలు నిరసిస్తూ విజయవాడ వేదికగా జరిగే శంఖారావంలో కీలకమైన తీర్మానాలు చేయనున్నారు. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న ఎండోమెంట్ చట్టాన్ని అడ్డుపెట్టుకుని తెలుగు రాష్ట్రాల్లో దేవాదాయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారనే అంశాన్ని ఈ సభలో ప్రధానంగా ఫోకస్ చేయనున్నారు. హైందవ శంఖారావం ద్వారా హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించే లక్ష్యంతో కీలక తీర్మానాలు చేయనున్నారు. దేవాదాయ శాఖ పరిధిలోని హిందూ దేవాలయాల్లో పనిచేసే అన్య మతస్థులను వెంటనే తొలగించాలన్నది హైందవ శంఖారావం సభలో ప్రధాన డిమాండ్. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లో కూడా హిందువులే ఉండాలని వక్తలు స్పష్టం చేయనున్నారు. దీంతో పాటు దేవాలయాల్లో తయారు చేసే ప్రసాదాల నాణ్యతను పర్యవేక్షించే విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, ఈ విషయంలో తప్పు చేసే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలనే తీర్మానం కూడా చేయనున్నారు. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు రాజకీయాలకు అతీతమైన వారే ఉండాలని, ధర్మాచార్యులు, పీఠాధిపతుల సూచనలకు అనుగుణంగా ఆలయాల నిర్వహణ జరగాలని, దేవాలయాల భూములు అన్యాక్రాంతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, దేవాలయాల పరిసర ప్రాంతాల్లోని దుకాణాలను హిందువులకు మాత్రమే కేటాయించాలని, దేవాలయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని హిందూ ధర్మ ప్రచారానికి, సేవలకు వినియోగించాలనే కీలక తీర్మానాలను హైందవ శంఖారావంలో ఆమోదించనున్నారు. రైట్. రేపు జరగబోయేటువంటి హైందవ శంఖారావం సభకు సంబంధించి, అలాగే ఎంతవరకు వాళ్ళు చేయబోయేటువంటి తీర్మానాలు ఆచరణ సాధ్యము, ఈ విషయాలన్నీ కూడా మనం మాట్లాడదాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మనకు అందుబాటులోకి వచ్చారు ప్రస్తుతం జ్వాలాపురం శ్రీకాంత్ గారు, ఎండోమెంట్ మాజీ అడ్వైజర్, అలాగే కొత్తపల్లి సురేష్ శర్మ గారు, ఆధ్యాత్మికవేత్త మరియు విశ్లేషకులు కూడాను. నమస్కారం అండి సురేష్ శర్మ గారు, శ్రీకాంత్ గారు. నమస్కారం. నమస్కారం స్వామి, బాగున్నారా? నమస్కారం అమ్మా. స్వామి, ఇప్పుడు దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా స్వయం ప్రతిపత్తి కల్పించాలి అనేటువంటిది రేపు జరగబోయేటువంటి హైందవ శంఖారావం సభ యొక్క ప్రధాన డిమాండ్. సో ఇది ఆచరణలో ఎంతవరకు సాధ్యమవుతుందని అనుకుంటున్నారు స్వామి? ప్రభుత్వాది నేతలుగా ఉన్న వారికి చిత్తశుద్ధి ఉంటే సాధ్యం కానిది ఎందుకు ఉంటుందమ్మా? ఏదైనా సాధ్యం ఉంటుంది. కాకపోతే చిత్తశుద్ధి లేనప్పుడు వారి చిత్తశుద్ధిని శంకించాల్సినటువంటి అగత్యము, అటువంటి పరిస్థితులు ఏర్పడ్డప్పుడు ఇటువంటి ఉంటాయి. అక్కడ దేవాదాయ, ధర్మాదాయ అనేటువంటి పదం అంటే అది దేవుడికి వచ్చిన ఆదాయం. ఈ ఆదాయాన్ని అన్య మార్గాల ద్వారా ఎక్కడ వాడకూడదు. ఇది భగవంతుడి యొక్క సేవలకు, భగవంతుడి మీద ఆధారపడినటువంటి అన్ని రకాల వృత్తులు, బ్రాహ్మణుడు కావచ్చు, అట్లాగే భజంత్రీలు ఎవరైతే నాయి బ్రాహ్మిన్స్ ఉంటారో వాళ్ళు కావచ్చు, అట్లాగే సాకలి వారు, అట్లాగే ఈ పాలికాపులు అంటారు, దేవుణ్ణి మోతకాపులు అంటారు, విగ్రహ ఉత్సవాలకి వెళ్ళేటువంటి వారు కావచ్చు, ఇటు పల్లకిని మోసేవారు కావచ్చు. పూలమాన్యం అని ఉండేదండి. మా దేవాలయానికి కూడా పూలమాన్యం ఉండేది. అయితే ప్రతి వ్యవస్థ మీద కూడా, అంటే ప్రతి ఒక్క
ఏదైతే ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించేటువంటి ఉంటాయి వాటి మీద ఒక నియంత్రణాధికారిగా ధర్మబద్ధంగా ఉండేవాళ్ళు పూర్వం రోజుల్లో. ఎప్పుడైతే ఆ ధర్మబద్ధమైనటువంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళల్లో రాజకీయ ప్రమేయం ఆ రోజుల్లో వారి వారి స్వార్థాల కోసంగాను ఎప్పుడైతే ఈ వ్యవస్థ దేవాదాయ ధర్మాదాయ వ్యవస్థ ఏర్పడి దేవుడి ఆదాయాన్ని రక్షించాల్సింది పోనిచ్చి భక్షించడానికి తయారైనారో ఆ రోజు నుంచే ఈ యొక్క వ్యవస్థ కొనారిల్లిపోయింది. మా తాతగారు ఆయన స్వహస్తాలతో ఆయన చేతిలో ఉన్నటువంటిది దగ్గరగా ఒక 100 ఎకరాల పైబడినటువంటి మాన్యాన్ని మాకు అర్చకత్వానికి ఒక 10 ఎకరాలని, మంగళవారికి ఇంతని, అట్లాగే చాకలి వారికి ఇంతని, అట్లాగే భోగం వాళ్ళ కొంత, ఇలా అందరికీ రాశారు. ఇప్పుడు ఆ 70 ఎకరాలు మీద వచ్చేటువంటి ఆదాయం కనపడుతున్నది, కానీ అది భగవంతుడికి ఎంతవరకు వాడుతున్నారు, మిగతా దాని మీద ఆ ఖర్చు ఎలా పెడుతున్నారు, ఏదో సంవత్సరానికి ఏదో దసరా చేస్తున్నారు, ఒకరోజు శివరాత్రి అప్పుడు చేసి మిగతా ధనం ఆ వ్యవస్థలు ఏం జరుగుతున్నాయి, ఇటువంటివన్నీ కూడా దాని మీద అజమాయిషి దేవాదాయ ధర్మాదాయాన్ని గవర్నమెంట్ అధికారులు ఎప్పుడైతే వచ్చారో పూజారి గాని దాని మీద ఉన్నటువంటి ధర్మకర్తల యొక్క ప్రమేయం ఎప్పుడైతే లేకుండా పోయిందో ఇది అక్రమార్జనకి మూలమైపోయింది తల్లి. దీని మీద ఖచ్చితంగా ఎండోమెంట్ వ్యవస్థ అనేది దీన్ని ఖచ్చితంగా తీసేయాలని అనేక సంవత్సరాలుగా మా నెల్లూరు వాస్తవ్యులు కమలానంద భారతి స్వామి పూర్వాశ్రమంలో ఆ స్వామి మాకు చాలా సన్నిహితులు కాబట్టి వారు, అట్లాగే హిందూ ధర్మ పరిరక్షణ కోసంగా మా మిత్రులు జ్వాలాపురం శ్రీకాంత్ గారు, మా సోదరులు పారా శ్రీధర్ శర్మ గారు కావచ్చు, అట్లాగే కోట సునీల్ కుమార్ శర్మ, అట్లాగే రామాయణం మహేశానంద స్వామీజీ, ఇక చాలా మంది దీంట్లో ఒకరితో కాదండి, వజ్జల శ్రీనివాస్ శర్మ. ఈ వ్యవస్థ వల్ల హైందవ ధర్మం, ముఖ్యంగా సనాతన ధర్మం, హైందవ ధర్మం కూడా కాదండి, సనాతన ధర్మానికి తీరని అన్యాయం జరుగుతుంది. భగవంతుడికి చేయవలసినటువంటి సౌకర్యాలలో చాలా తప్పులు జరుగుతున్నాయి, సేవల్లో తప్పులు జరుగుతున్నాయి అని ఎన్నిసార్లు మొరపెట్టుకొని ఉంటామో, ఎంతమంది అధికారులకు కాగితాలు ఇచ్చి ఉంటామో, కానీ ఏవి కూడా వారి చిత్తశుద్ధి లేకపోబట్టి ఏది కూడా ఆచరణ సాధ్యం కాలేదు. ఇప్పుడు వచ్చి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ రద్దు చేయంటే ఇంతమంది ఎంప్లాయర్లు మేము ఏం చేయాలి అని క్వశ్చన్ వేస్తారు. మీకు కావాల్సినంత వరకు అన్ని డిపార్ట్మెంట్లలోకి వాళ్ళని పంపించేటువంటి సౌలభ్యం ఉన్నది. ఒక సంస్థ ఆర్టీసీని ఎత్తేస్తే మీరు కలిపి తీసుకొచ్చి గవర్నమెంట్ లో పెట్టరా, ఒక ఎల్ఐసిని తీసేస్తే ఎంప్లాయీస్ తీసుకొచ్చి గవర్నమెంట్ లో ఇంకొక డిపార్ట్మెంట్ లో వాళ్ళని చేర్చుకునే సౌలభ్యం ఉంది. కానీ ఈ ఎండోమెంట్ వ్యవస్థని రద్దు చేస్తే ప్రత్యక్షంగానే ప్రభుత్వానికి ఆదాయ వనరు తగ్గిపోతుంది అనేది నాకు కనపడి స్పష్టం. ఇంకా అందులో అనుమానం లేదు. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా దేవాలయంలో వచ్చేటువంటి దేవాదాయ ధనాన్ని వాడుకుంటుంటాయి. ఆ వాడుకోవడం అనేది అనాదిగా ఏర్పడిపోయింది. దాన్ని కోకటి వేళతో కూడా పెకిలించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎవరైతే ధర్మబద్ధమైనటువంటి జీవితం గడిపే వాళ్ళు, భగవంతుడి సేవకి నిస్వార్థంగా ఉన్నటువంటి వాళ్ళు సమాజంలో లేకుండా పోలేదు. దేవుడు డబ్బు అంటే పాపంగా చూసేటువంటి వాళ్ళు ఉంటారు. తాకకూడదు, ఇది పాపం, మనం తాకితే మహాపాపం అనేటువంటి పుణ్యాత్ములకు కొదవలేదు. అటువంటి వారిని మనం చక్కగా వారిని ధర్మకర్తలుగా పెట్టి అక్కడ అర్చకుడిని ప్రత్యక్ష సాక్షికరణ పెట్టి చేసినప్పుడు వ్యవస్థ ఖచ్చితంగా సాగుతుంది. మరి మీరేమో దేవాలయాలకు వచ్చినటువంటి శర్మ గారు, దేవాలయాలకు వచ్చేటువంటి ఆదాయం అంతా కూడా దేవాలయాల కోసమే ఖర్చు పెట్టాలి, వాటి అభివృద్ధి కోసమే ఖర్చు పెట్టాలి అనేది మీ డిమాండ్ కదా. కానీ ఎప్పుడైతే ఈ ఎండోమెంట్ ఏమ్మా, ఇప్పుడు మీరు చర్చలకు వచ్చే ధనాన్ని అడుగుతున్నామా? మీరు అడుగుతున్నారా? వక్ఫ్ బోర్డుకు వస్తున్నది డబ్బులు అడుగుతున్నారా? ఎక్కడ జైన సాంప్రదాయంలో డబ్బులు వస్తాయి, దాన్ని అడుగుతున్నారా? బౌద్ధ మందిరాలకు డబ్బులు వస్తాయి, దాన్ని అడుగుతున్నారా? కేవలం మెజారిటీ పీపుల్ ఉన్నటువంటి ఈ ఆదాయం మీద మీ రాబందులాగా వాళ్తున్నారని చెప్పాల్సి వస్తుంది. మెజారిటీ డబ్బులు ఇక్కడ కనపడుతున్నాయి, వీళ్ళకి అలివి కావటం లేదు కాబట్టి వెంకటేశ్వర స్వామి స్పెసిఫిక్ ఎండోమెంట్ బోర్డు ఉంది కాబట్టి వీళ్ళకి అది సాధ్యపడక, అప్పటికి కూడా దాంట్లో కూడా వక్ర మార్గాల్లో తినడానికి ప్రయత్నించిన ప్రభుత్వాలు ఉన్నారు, లేకుండా ఏం పోలేదు. దాంట్లో ఉన్న ధనాన్ని ఏదో ఒక రూపంలో దాన్ని తినాలి, దాన్ని ఏదో ఒక రకంగా ప్రభుత్వం అంటే డైరెక్ట్ గా తినకుండా మార్గం మళ్లించి తినే ప్రయత్నం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే
వెంకటేశ్వర స్వామి దేవస్థానం లాగే ప్రతి బోర్డు పెద్ద దేవాలయాలు స్పెసిఫిక్ ఎండోమెంట్ కిందకి తెచ్చేసి ఖచ్చితంగా దాంట్లో ఈ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదండి. రాజకీయ నాయకులకి అది ఆవాస కేంద్రం, అది వీళ్ళందరికీ నిరుద్యోగుల, వీళ్ళందరూ రాజకీయ నిరుద్యోగులకి బోర్డు మెంబర్లు, చైర్మన్ పదవులు, వీళ్ళకి ఇంకేమి కనపడవా? వీళ్ళకి ఇయే కనపడతాయి. కానీ శర్మ కాబట్టి ఈ గారు, వ్యవస్థ శర్మ గారు, మారాలి. స్వయం ప్రతిపత్తి కనుక అమలు చేస్తే వాటి అమలులో అవినీతి అలాగే కుంభకోణాలు, అధికార దుర్వినియోగం జరుగుతాయి అని కొందరు విమర్శిస్తూ, కొందరు దానికి ఇప్పుడు జరిగిందంతా ఏందమ్మా, ఇప్పుడు స్వయం ప్రతిపత్తి ఉన్నప్పుడు మీరు పూర్వం మిరాసీదారుల చేతిలో ప్రసాదాలు ఉన్నాయి. ఆనాడు మిరాసీదారులు అందరికీ ప్రసాదాలు పెడుతున్నారు. వారి చేతిలోంచి పీకేసి ఇప్పుడు దేవస్థానం తీసుకుంది, ప్రసాదాలు బయట అమ్ముతారు. రండి, మీకు తిరుపతిలో తిరుమలలో చూపిస్తాను రండి, ఎంత ప్రసాదాలు దొంగచాటుగా తెచ్చి అమ్ముతుంటారో నేను చూపిస్తాను. ఐ కెన్ ప్రూవ్ దట్. ఎందుకంటే మాకు తెలుసు ఎక్కడి నుంచి వెళ్తుంటాయి, ఎక్కడ ఎవరు పని చేస్తున్నారు, ఎక్కడి నుంచి. ఒక వ్యక్తి, నేను మీకు ఒక ఉదాహరణ చెప్తానమ్మా. ఒక వ్యక్తి తన ఇంటిలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం సంకల్పించి అందరినీ పిలిచాడు భక్తులు. తప్పులేదు, కళ్యాణం వెంకటేశ్వర స్వామి కళ్యాణం మీ ఇంట్లో చేసుకోవచ్చు. కానీ వచ్చిన ప్రతి గెస్ట్ కి కూడా ఒక్కొక్క లడ్డు ఇచ్చి పంపించాడమ్మా. తిరుమల లడ్డు సుమారుగా 2,000 లడ్లు ఎక్కడి నుంచి వచ్చాయి అతనికి చెప్పండి. ఇట్లాంటివి చాలా ఉన్నాయి తల్లి. కాబట్టి స్వయం ప్రతిపత్తి పెట్టండి, గవర్నమెంట్ దాని మీద ఆడిటింగ్ పెట్టండి. మీరు ఖచ్చితంగా ఆడిటింగ్ పెట్టండి. దాని మీద ఒక కలెక్టర్ ని అధికారిగా వేయండి, తప్పులేదు. ఈ పెద్ద దేవాలయాలు ఇప్పుడు వీళ్ళు వదిలేస్తున్న దేవాలయాలు ఏంటో తెలుసా తల్లి? ధూపదీప నైవేద్యాలు ఇవ్వబడతాయి అంటే ప్రభుత్వం నుంచి ఇస్తున్నారు కదా ధూపదీప నైవేద్యాలు. ఆ డబ్బులు ఇవ్వబడతాయని ఆ దేవాలయాలు వదిలించుకోవడానికి 6Bకి ఉన్నటువంటి 6C టెంపుల్స్ ఆ 4-5 లక్షలు ఉన్నవి మీరు స్వయం ప్రతిపత్తిగా నడుపుకోండి అని చెప్తున్నారు. 10 లక్షలు ఉంటే మాత్రం ఎండోమెంట్ కావాలి, 5 లక్షలు ఉంటే అక్కర్లేదు. చూడండి ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన అమ్మా ఇది. దేవుడు సొత్తుని ఏమాత్రం కనీసం ఇంత సిగ్గు లజ్జ, ఒరే భగవంతుడి యొక్క ధనం మనం తింటున్నామన్న పాప భీతి ఏ కోశాన లేకుండా తింటున్నారు. కాబట్టి ఈ వ్యవస్థని వదిలిపెట్టేందుకు ఎవరికి మనసు రాదు. నాకు తెలిసి శర్మ గారు, ఈ మిగతా మతాల్లో వాళ్ళ ప్రార్థనాలయాలకు వచ్చేటువంటి ఆదాయం కావచ్చు, వీటన్నిటికి సంబంధించి విరాళాలు కావచ్చు, అవన్నీ కూడా వాళ్ళ ఆ ప్రార్థనాలయాలకు మాత్రమే కేటాయిస్తారు. కానీ మన దగ్గరికి వచ్చేసరికి హిందూ దేవాలయాలకు ఎందుకు మరి ఈ స్థితి? అదే నేను చెప్తుంటాను కదమ్మా. ఇప్పుడు నేను ఇంకొక రిలీజియన్, ఐ హావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. అదర్ రిలీజియన్స్ మీద నాకు చాలా గౌరవం ఉంది. ముస్లిమ్స్ అన్నా క్రిస్టియన్స్ అన్నా వాళ్ళ పాటికి వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకా క్రిస్టియన్స్ అయితే దశమ భాగాలని ఏదో తీసుకుంటుంటారు వచ్చే భక్తుల దగ్గర. మరి వీళ్ళైతే క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అయితే నమాజ్ లో వాళ్ళు ఏదో ఒక వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమంటారంటే మౌలాన్స్, వాళ్ళు అక్కడ తీసుకుంటారు, ఇమామ్స్. వాళ్ళకి తప్పులేదమ్మా. అది వాళ్ళ ఆదాయాన్ని గవర్నమెంట్ తాకూడదు కూడా. ఇప్పుడు జైనులు, మీరు కేవలం హిందూ ముస్లిం చూస్తున్నారు, జైన దేవాలయాల్లో కూడా జైన మతమే కదా, దానికి కూడా ధనం వస్తుంది, అపారమైన ధనం. దాని మీద వాళ్ళ కళ్ళు పడితే వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళ రాజకీయ నాయకులకు చాలా సన్నిహితంగా వాళ్ళు ఏమి ఇచ్చుకోవాలో, వ్యాపారాలు ఇచ్చుకుంటారో ఏం చేసుకుంటారో అక్కడ వాళ్ళ కళ్ళు పడవు. రెండవది, బౌద్ధం పేరుతో కూడా డబ్బులు వస్తుంటాయి ఇండియాలో. ఆ డబ్బుల మీద ఏ యొక్క భారతదేశంలో ఏ వ్యవస్థ కూడా ఆ ధనాన్ని కూడా తాకదు. కేవలం హిందూ గుడులు, హిందూ దేవాలయాల్లో వస్తున్నటువంటివి మీకు కొబ్బరి చెప్ప దగ్గర నుంచి మొదలు పెడితే చీరలు, దేవుడికి వచ్చే బంగారు నగలు, ప్లేట్ కలెక్షన్లు, అర్చకుడి మీద ఏదో పూజ చేశాడు అనేటువంటి ఒక భావంతో, పూజనీయ గౌరవ భావంతో అర్చకుడికి ఆ తట్టలో ఒక 50 రూపాయలు, 100 రూపాయలు, 10 రూపాయలు వాళ్ళ శక్త్యానుసారం భక్తులు సమర్పిస్తే నిర్దాక్షిణ్యంగా ఆ పళ్ళెంలో ఉన్నటువంటి ధనాన్ని కూడా పెరికి హుండీలో వేస్తున్నారు కొన్ని రకాల గుళ్ళల్లో. అప్పుడు ఎండోమెంట్ చట్టం అంత కఠినంగా ఉండి ప్లేట్లో కూడా తీసి పీకి వేసేయండి. వీళ్ళకి వంశపారంపర్య హక్కులు లేవు, వీళ్ళకి పొలాల మీద హక్కులు లేవు, వీళ్ళకి ప్లేట్ కలెక్షన్ మీద హక్కు లేదు. కానీ దేవుడికి గొడ్డు చాకిరీ చేయడానికి మాత్రం వీళ్ళకి అర్హత ఉంది. ఆ బ్రాహ్మడు చలిలో మాఘమాసం, ధనుర్మాసం, మీకు ఈ ఎండాకాలంలో కూడా చెమటలు గారుకుంటూ, మాఘమాసంలో చూస్తే చలి,
చొక్కా విప్పేసి సేవ చేస్తాడు. ఎండాకాలంలో రాతి గూడల్లో ఎంత చెమట పడుతుందో, ఎంత కష్టం ఉంటుందో, అవన్నీ కష్టం కింద చేయము, భగవత్ సేవ కింద. ఎందుకు? పురోహితం అనేటువంటి వృత్తి ఒక వ్యక్తి యొక్క కర్మని కడిగి అతనికి మంచి శోభ కలగాలి, అతను బాగా ఉండాలి అనేటువంటి నిస్వార్థ బుద్ధితో భగవంతుడి దగ్గర పూజ చేస్తుంటారు. అఫ్ కోర్స్ ప్రతి దగ్గర కూడా కొంతమంది తప్పు ఉంటుందమ్మా, లేదని నేను చెప్పను. ఈ పురోహితుల్లో కూడా ఆ యొక్క కొంత తప్పులు చేసే వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళకి అటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది? నా ధనం నువ్వు పెరుక్కుంటున్నావు అన్నటువంటి బాధ. నాకు అర్చకుడుగా నాకు ఇచ్చింది ప్లేట్లో నువ్వు వేసినప్పుడు, నాకు మార్గం లేనప్పుడు నేనేం చేస్తాను? ఇంకొక మార్గంలో ధనం సంపాదించాలని నేను ఏదో మార్గంలో ఎత్తుకుతుంటాను. అప్పుడే తప్పులు జరుగుతాయి. కాబట్టి ఈ వ్యవస్థ మీద నియంత్రణ ఉండాలి. అర్చకుల మీద ఒకప్పుడు నన్ను గౌరవనీయ ఎండోమెంట్ కమిషనర్ కృష్ణారెడ్డి గారు నన్ను అర్చకుల మీద అర్చక క్రమశిక్షణా సంఘం కన్వీనర్ గా నియమించారు 2000 అరౌండ్ 7-8 ప్రాంతాల్లో. సో ఆయన నన్ను నియమించినప్పుడు నేను అన్ని గుళ్ళకి వెళ్ళాను. బ్రాహ్మణులందరికీ చక్కగా అర్చకులకి, నాయన మీరు ఇలా కాదు, ఇలా ఉండాలి, శిఖ పెట్టుకోవాలి, చక్కగా బ్రాహ్మణ్యం కనపడాలి అని చెప్పాను. అట్లా కొంతమందిని మనం ఈ వ్యవస్థలో నిజంగా ధర్మం, అందరూ చెడ్డవాళ్ళు ఏముండారమ్మా, ఖచ్చితంగా మంచి వాళ్ళు ఉండబట్టే భారతదేశం ఈ రోజు కూడా కీర్తి ప్రతిష్టలతో ఉంది. శర్మ గారు మళ్ళీ మాట్లాడతాను, మిగతా గెస్ట్లతో మాట్లాడతాము. ఇప్పుడే మనతో జాయిన్ అయ్యారు వెంకటేశ్వరరాజు గారు, విహెచ్పి నేత. నమస్కారం రాజు గారు. ఇప్పుడు రేపు విజయవాడలో ఏదైతే తలపెట్టారో హైందవ శంఖారావం సభ, దీనికి కేంద్రంగా కొన్ని తీర్మానాలని మీరు చేయబోతున్నారు. సో ఆ తీర్మానాల్లో ప్రధానమైనటువంటిది ఏంటి అని అంటే ఎండోమెంట్స్ పరిధిలో ఉన్నటువంటి దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించడం అనేది. అయితే ఇప్పుడు ఎండోమెంట్ యాక్ట్ అనేది రద్దు చేసి స్వయం ప్రతిపత్తి కల్పించాలి. మరి ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది అని అంటారు? సాధ్యం కావాలి అమ్మ, సాధ్యం అయ్యేంత వరకు. ఇప్పుడు చాలామంది అన్నారు రామాలయం మీరేడ కడతారా, ఏమైనా ఎలక్షన్స్ రాగానే ఎలక్షన్స్ ముందు రామాలయము రామ మందిరం అని చెప్పేసి మీరు చేస్తున్నారు, మీరు ఏమైనా ఇదే పని, మీరు కట్టేది లేదు చచ్చేది లేదు అని చెప్పి చాలామంది అన్నారు. వాళ్ళందరి ఏవైతే ఉన్నదో వాళ్ళ మాటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తుంచివేసి ఇవాళ భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామాలయం కడుతున్నాం. ఇవాళ మనం నిజంగా కూడా అంత భవ్యమైనటువంటి రామ మందిరం ఇవాళ 2500 సంవత్సరాలు దాని యొక్క జీవం, దానికి ఉండేటువంటి జీవం, అటువంటి భవ్యమైనటువంటి ఆ యొక్క మందిరాన్ని వాళ్ళ ప్రపంచం మొత్తంలోనే వేనోళ్ళ అంటే పొగుడుతున్నటువంటి ఆ యొక్క రామ మందిరాన్ని, భవ్యమైనటువంటి రామ మందిరాన్ని కడుతున్నాం. ఇవాళ ఇది కూడా సాధిస్తాం. విషయం ఏంటంటే ఇవాళ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. లౌకికం అనేటువంటి పేరు మీద నిన్నగాక మొన్న, అంటే మనం ఒక 4 months బ్యాక్ మనం ఏం చూసామంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసేటువంటి ఒక ఏఈఓ, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, ఆమె రోజు ఏదైతే డ్యూటీ చేసేదో ఆ డ్యూటీ చేసేట ఆమె ఏం చేసిందంటే వెనుక నుంచి వచ్చి తన సీట్లో కూర్చునేది. పత్రికా విలేకరులు మీలాంటి వాళ్ళు అడిగారు పోయి, ఏంటమ్మా మీరు రోజు వెనుక నుంచి వచ్చి కూర్చుంటున్నారు, దాని మీద ఏంటి మీరు అలా ఎట్టి కూర్చున్నారు, ముందు నుంచి రావచ్చు కదా, ఎందుకు వచ్చి అలా కూర్చుంటున్నారంటే ఆ ముందట వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది, ఆ ఫోటో ఉంది, పెద్ద ఫోటో ఉంది, దాన్ని చూసి నేను రావడానికి నాకు మనసు ఒప్పుటం లేదు, కాబట్టి నేను వెనుక నుంచి వచ్చి నేను కూర్చుంటాను అని చెప్పింది ఆమె. షీ హాజ్ గివెన్ స్టేట్మెంట్. అంటే అంత దరిద్రంగా, అంటే అటువంటి వాళ్ళను వాళ్లకు పూజాధికాలు ఏంటో తెలియదు, వైఖానసమా, ఆగమమా, పంచరాత్రమా, ఏ పూజాధికాలు జరుగుతున్నాయి, ఆయనను ఏది ఊంజల సేవ నుంచి మొదలు పెడితే రాత్రి పవలింపు సేవ వరకు కూడా ఆయనకి ఏం పూజాధికాలు చేస్తున్నారు, అక్కడ ఉండేటువంటి ఆ డైటీ యొక్క విశిష్టత ఏంటి, ఆ విగ్రహం యొక్క విశిష్టత ఏంటి, ఆయన యొక్క పవర్ ఏంటి అనేటువంటిది తెలియని వాళ్ళు కూడా ఇవాళ అక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ కాదు, ఎక్కడైనా సరే పనిచేస్తూ ఉన్నారు లౌకికం అనేటువంటి పేరు మీద. ఇంకొక విషయం కూడా చెప్తాను. ఇవాళ ఈ రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిపోయాయి ఆలయాలన్నీ కూడా. అయితే ఎందుకు అంటే వాళ్ళకేం తెలియదు. ఇవాళ ప్రతి ఎండోమెంట్ అంటే డిపార్ట్మెంట్ ఒకటే కాకుండా ఇవాళ అటానమస్ బాడీ తిరుమల తిరుపతి దేవస్థానం, ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి ఆలయాలు కూడా 6 రకాలుగా విభజింపబడ్డాయి. 6 రకాలుగా విభజింపబడి మొట్టమొదటి ఏదైతే లక్షలాది రూపాయలు ఏదైతే వస్తున్నాయో, ఇన్కమ్ వస్తున్నాయో వాటిని ప్రభుత్వం తీసుకుంటుంది.
ఏదైతే పూజాధికాలు లేనటువంటి తర్వాత ధూపదీప నైవేద్యాలకు నోచుకున్నటువంటివి వాటన్నిటిని కూడా వదిలిపెట్టేస్తారు. పాపం అక్కడ ఉన్నటువంటి అర్చకులు వాళ్ళు అంటే నిజంగా కూడా చాలా దయనీయమైనటువంటి పరిస్థితి అక్కడ ఉండేటువంటి. వాటిని పునరుద్ధరణ చేయడానికి కూడా పైసలు ఇవ్వరు వాళ్ళు. ఒక విషయం. రెండో విషయం ఏంటంటే ఇవాళ ఒక హిందూ దేవాలయాలే మీకు దొరికాయా? విషయం చెప్తున్నాను. ఇవాళ బక్రీద్ వచ్చినా, ఇవాళ రంజాన్ వచ్చినా, రేపు క్రిస్మస్ వచ్చినా వేల కోట్ల రూపాయలు వచ్చేటువంటి చర్చిలు ఉన్నాయి. ఒక్క పైస కూడా అక్కడి నుంచి తీసుకోరు. ఒక్క పైస తీసుకోవడానికి వీలు లేదు. విషయం ఇంకా కాకుండా దానికి రెనోవేట్ చేస్తారు. రెనోవేట్ చేసుకుంటూ వాటన్నిటికీ పైసలు వచ్చేస్తుంటారు. అంటే ఇవన్నీ దేనికి విషయం అంటే మన దేవాలయాల నుంచి తీసుకునేటువంటి పైసలు వాటికి వచ్చేస్తుంటారు. నిధులు మళ్ళిస్తున్నారు. అంటే విషయం ఏంటి అంటే ఈ మన దేవాలయాలేమో మన దేవుళ్ళేమో ఇంకా మళ్ళా విషయం ఏంటంటే అక్కడ ఉండేటువంటి వాళ్లకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళందరూ కూడా వాళ్ళు అన్యమతస్తులు కూడా వచ్చేసి దాని మీద ఈవోలుగా దాంట్లో ఉండేటువంటి సూపర్వైజర్లుగా తర్వాత అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఇటువంటి వాళ్ళు పెత్తనం చెలాయిస్తూ ఉంటారు. ఏంటి ఇదంతా? ఏం దౌర్భాగ్యం ఇది! మన దేశంలో 80% ఉన్నటువంటి హిందువుల యొక్క దేవాలయాలను మేము చూసుకుంటాం. ఇవాళ కంచిపీఠం ఉంది, శారదాపీఠం ఉంది. ఇవాళ అనేకమైనటువంటి పీఠాలు లక్షలాది కోట్ల రూపాయలు, వేలాది కూడా కాదు లక్షలాది కోట్ల రూపాయల సొమ్ముతో నడుస్తున్నటువంటి భవ్యంగా నడుస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఒక్కరోజు కూడా పేపర్లో రాదే. ఇవాళ రోజు భద్రాచలం పేపర్లో వస్తుంటుంది, తిరుమల తిరుపతి దేవస్థానం పేపర్లో వస్తుంటుంది. ఏది కూడా పేపర్ అంటే ఏ విధంగా వాళ్ళు వచ్చేసి ఈ విధంగా అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారో ఒకసారి మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయినా మా దేవాలయాలు మాకు అప్పగించండి. మీరెవరు? మా మీద పెత్తనం చేయడానికి మీరెవరు? వాళ్ళ ఎంటర్ అయింది మొదలు కింది నుంచి పైకి పోవాలంటే విషయం చెప్తున్నాను. ఎక్కడికైనా సరే విషయం ఏ దేవాలయమైనా సరే వెళ్ళాలంటే పైసలే, అక్కడికి అర్చన చేయాలంటే పైసలే, తర్వాత తలనీళ్ళ అర్పించుకోవడానికి పైసలే, ఈవెన్ ప్రసాదం కూడా అది పెట్టరు వాళ్ళు. మనకు ప్రసాదం కూడా పెట్టేటువంటి పరిస్థితి, ప్రసాదాలు కూడా అమ్మేటువంటి పరిస్థితి. అంటే ఏం బిజినెస్ సెంటర్స్గా కనపడుతున్నాయా? ఇంకొక విషయం చెప్తున్నానమ్మా. ఇవాళ శ్రీశైలం ఉంది. ఇవాళ శ్రీశైలంలో 40% ఆఫ్ ద షాప్స్ అన్ని కూడా ముస్లిమ్స్ నడిపిస్తున్నారండి. ముస్లిమ్స్ నడిపిస్తున్నారు. అదే యొక్క మసీదు కానీ ఒక చర్చ్ కానీ అన్యమతస్తులు అక్కడ పోయి ఏమైనా షాపులు చేస్తున్నారా? ఒక్కసారి మనం ఎవరైనా చూడండి. ఎందుకు? లౌకిక రాజ్యం అంటారు, సెక్యులరిజం అంటారు, అందరు సమానం అంటారు. మరి దీనికి వివక్షత ఏంటి? మాకు వదిలిపెట్టండి. వదిలిపెడితే వాటిపైన కంట్రోల్ ఎవరు చేయాలి? అందరూ చేస్తారమ్మా. బ్రహ్మాండమైనటువంటి వేద పండితులు ఉన్నారు, బ్రహ్మాండమైనటువంటి మన దంతో పనిచేసేటువంటి స్వామీజీలు ఉన్నారు, మన దంతో పనిచేసేటువంటి మామూలు వ్యక్తులు కూడా భక్తితో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. నడిపిస్తారు, నో క్వశ్చన్. అరే లక్షలాది కోట్లాది రూపాయల పీఠాలు నడుస్తున్నాయి, ఇవాళ బ్రహ్మాండంగా నడుస్తున్నాయి, అత్యంత భవ్యంగా నడుస్తున్నాయి. ఇవాళ ఎక్కడన్నా ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇవాళ చిలుకూరు దేవాలయం ఉన్నదండి. చిలుకూరు దేవాలయంలో అక్కడ పైసలు వస్తున్నాయి అనగానే వెళ్ళిపోయి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఎవరబ్బా సొమ్మండి? వాళ్ళు రావడానికి చేసుకుంటా అంటే ఆయన పాపం హుండీ తీసేశాడు ఆయన. అంటే చెప్తున్నాను అంటే ఇన్కమ్ ఉన్నవి కావాలి, ఇన్కమ్ లేని వద్దు. సర్వశ్రేయునిధి, కామన్ గుడ్ ఫండ్ అదొక్కటే కాదండి, దాని ద్వారా ఎన్నో తీసుకుంటున్నారు. అది కాక అనేకమైనటువంటి జీవోలు వాళ్ళు ఇష్టం వచ్చిన జీవోలు చేసేసి దానికి దీనికి మరుస్తున్నారు. ఏది దానికి ఉండేటువంటి బడ్జెట్ను. అని ఎందుకు ఇది ఏం చేస్తున్నారు మీరు? దానివల్ల మాకు మా దేవాలయాలను మా ఆలయాల భూములు ఇవాళ లక్షలాది ఎకరాల భూములండి. భూములు అన్యాక్రాంతమైన భూముల గురించి మాట్లాడదాం రాజు గారు. ఇప్పుడు మీరే అన్నారు కదా 23,000 దాదాపుగా ఆలయాలు ఉన్నాయి ఏపీలో అని అంటున్నారు. 23,000 ఆలయాలకి ఒక ఏపీలో కాదండి, మొత్తం తెలంగాణ, ఆంధ్ర, ఓకే ఫైన్, ఉన్నటువంటి ఆలయాల్లో రకరకాల శాస్త్రాల ప్రకారం అక్కడ శాస్త్రోదికంగా పూజలు జరగాల్సినటువంటి పరిస్థితి శాస్త్రోక్తంగా జరుగుతాయి. మరి వీటన్నిటిని ఎవరు చూస్తారు? అంటే రకరకాలుగా ఉన్నాయి కదా, ఒక ఆలయానికి ఒకటి, ఇంకో ఆలయంలో ఇంకొకటి ఉంటాయి. పురాణాలను బట్టి అక్కడ ఉండేటువంటి పూజాధికారులు కూడా జరుగుతాయి.
అక్కడ ఉండేటువంటి ఆ యొక్క విగ్రహాన్ని బట్టి ఆ యొక్క ఆ స్థల చరిత్రను బట్టి ఆ దేవాలయ చరిత్రను బట్టి అనేకమైనటువంటి విధాలుగా జరుగుతాయమ్మా, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు జరుగుతున్నాయి కదా. ఇంకొక విషయం అమ్మా, ఇంకొక విషయం అమ్మా, ఇవాళ ఏ ఏరియాకి ఆ ఏరియా భక్తులు చాలా మంది ఉన్నారమ్మా. బ్రహ్మాండంగా చేసేటువంటి వాళ్ళు భక్తులు ఉన్నారు, తన మందంతో పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరు కూడా రాజుగారు అయ్యా ఒక్క గోవుని పెట్టి పాలు తీసి ఆ గోవు పాలతో అభిషేకం చేసే అంత భాగ్యానికి కూడా మన దేవాదాయ ధర్మాదాయ శాఖ నోచుకోలేదు. ఇంకొక విషయం కూడా చెప్తాను. ఏంటండి వాళ్ళు ఎవరండి, ఆ శాఖ ఏంటి, వాళ్ళెవడు, వాడు మా మీద పెత్తనం చేసేవాడు వాడు. సామాన్య జనం వస్తేనేమో ఒక తీరు, మినిస్టర్స్ వస్తే వాళ్ళ దగ్గర వాళ్ళు వస్తే అదొక తీరు చేస్తారు. ప్రోటోకాల్ దర్శనాలు. ప్రోటోకాల్ ఒక్కటే కాకుండా అక్కడ ఉండేటువంటి ఎవరైతే ఆ ఎండోమెంట్ దాంట్లో వాళ్ళు ఉంటారో, మెంబర్స్ ఉంటారో, వాళ్ళు వచ్చే బంధువులు ఎవరు వచ్చినా సరే ఈ లైన్ ఆపేసి వాళ్ళని తీసుకుని వెళ్ళి అత్యంత ఏంటి ఎవడా సుబ్బ సొమ్మది, ఎవరు సొమ్మవి. పాపం నిజంగా చెప్తున్నానమ్మా, ఒక విషయం చెప్తాను మీకు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలి, 7 కొండల దగ్గరికి వెళ్ళాలి అంటే 2-3 పీదవాళ్ళు ఈ 2-3 సంవత్సరాల నుంచి రోజు ₹1, ₹2 ముడుపు కట్టుకొని దాంట్లో హుండీలో వేసుకొని వాళ్ళ పాలు అవన్నీ తీసుకొని వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద అనుకుంటూ ఆ 7 కొండలు ఎక్కి భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి దర్శనం చేసుకోవాలి మేము అనేటువంటి భావంతో అక్కడికి వెళ్ళినటువంటి భక్తులను అత్యంత హీనంగా చూసేటువంటి పరిస్థితి. ఎవరుండి వాడెవరండి, ఏ డిపార్ట్మెంట్ ఎందుకు, మాకు అవసరం లేదు ఆ డిపార్ట్మెంట్. మమ్మలను సామాన్య భక్తులను మంచిగా చూసేటువంటి, అరే నేను అంత భక్తితో పోతే నేను తీసి అవతల పడేస్తాడు ఎందుకండి మాకు. ఇవాళ కంచిపీఠం, వాళ్ళ శారదాపీఠం, వాళ్ళ యొక్క దేవాలయాలు ఉన్నాయి, భవ్యంగా నడుస్తున్నాయి, అందరూ సమానంగా వెళ్తాం, అందరం దర్శనం చేసుకొని భవ్యంగా చూసుకొని వస్తాం. నువ్వెవడండి మాకు పెత్తనం చేసేది? మేము ఇస్తున్నాం పైసలు, భక్తులను ఇస్తున్నాం పైసలు, ఆ భక్తుల పైసలతో నడిపిస్తున్నారు మీరు నిజంగా. ఓయం 53 మంది, 63 మంది, 33 మంది ఎవరు సొమ్ము. అక్కడికి పోగానే వాళ్ళకు బ్రహ్మాండంగా ఏసీలు, వాళ్ళకి అన్నిటికీ సదుపాయాలు ఇచ్చేసి వాళ్ళ కార్లు పెట్టి కార్లను తీసుకెళ్ళి, ఎవరండి వాళ్ళకేం తెలియదు. వాడి బ్యాక్గ్రౌండ్ చూస్తేనేమో భయంకరమైనటువంటి బ్యాక్గ్రౌండ్. వాడు రిచెస్ట్ అయితే, వాడు ధనవంతుడైతే వానికి ఒక తీరు, బీదవాడైతే వానికి ఒక తీరు. సామాన్య భక్తులకి అసలు రూమ్లే దొరకవు, రోడ్ల మీద ఉంటారు పాపం. వాళ్ళు పడుతూ అక్కడ రోడ్ల మీద పడుకుని ఉంటారు పాపం, చలిలో, వానలో, వర్షంలో. మనకి శ్రీకాంత్ గారితో మాట్లాడదాం. జ్వాలాపురం శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. శ్రీకాంత్ గారు, ఇప్పుడు పీఠాధిపతుల నిర్వహణలో ఆలయాలు ఉండాలి అని అంటున్నారు. ఫైన్, బాగుంది. భక్తులు రైట్, ఓకే, వాట్ ఎవర్ మీరు అన్నారు. పీఠాధిపతులు, భక్తులు మనం స్వయం ప్రతిపత్తి కల్పించుకొని మనమే వాటి నిర్వహణ బాధ్యతలు మనమే చూసుకుంటాము అని చెప్తున్నారు. అయితే ఈ ధార్మిక పరిషత్ అనేది హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఏర్పాటు చేశారు. మరి అప్పుడు ఒక పీఠాధిపతి ఉంటారు కదా ఆ దాంట్లో, మరి ఇప్పుడు పీఠాధిపతులు లేకుండా ధార్మిక పరిషత్ ఉండాలా వద్దా? మొదటిగా రాజ్ టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నేను దేవాదాయ శాఖ మాజీ సలహాదారునిగా రేపు హైందవ శంఖారావం జరుపుతున్నటువంటి దాన్ని స్వాగతిస్తూ నిర్వాహకులకు అందరికీ కూడా పేరు పేరున నా అభినందనలు తెలుపుతున్నా. ఎందుకంటే ప్రతి ఒక్క హిందువు కూడా చాలా గర్వించగలిసిన విషయం ఈ విషయం. కానీ లేకపోతే కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుంటే దీన్ని మనం పార్టీలకు అతీతంగా బయటికి రావాలి. మొదటిగా మనము భారతదేశంలో హిందువుగా పుట్టినాము అనేది గుర్తించాలి. నెక్స్ట్ తర్వాతనే పార్టీ అనేది ఆ విధంగా ముందుకు పోవాలి. కాకపోతే ఇప్పుడు విహెచ్పి సోదరులను కూడా నేను ప్రశ్నిస్తున్నా. నిజంగా ఈ బీజేపీ, ఈ టీడీపీ, జనసేన ఆ సంబంధించిన వాళ్ళ మాత్రమే హిందువులా, వేరే పార్టీ వాళ్ళు హిందువులు కాదా అని అడుగుతున్నా. ఎందుకు మిగతా వాళ్ళందరినీ మీరు ఆహ్వానించలేదు? ఇది ఇక్కడ కూడా పప్పులో కాలేసి ఒక పార్టీలకు అతీతంగానే అతీతంగా ముందుకు పోవడం లేదు, ఆహ్వానం లేదు పెద్దలందరికీ కూడా. ఇది మానుకున్నప్పుడే మనము దీన్ని ముందుకు పోవాల్సి ఉంటుంది. నిజంగా ఇటువంటి కార్యక్రమాన్ని చేయడం నిర్వాహకులకు అందరికీ కూడా నేను అభినందనలు తెలుపుతున్నా, మరీ స్వాగతిస్తున్నా. అదే మేడం, ఇప్పుడు మీరు అడిగారు
పీఠాధిపతులు మఠాధిపతుల చేతిలో ఉండాలని. పోయినసారి ధార్మిక పరిషత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆగమ సలహా మండలి ఒకటి, జగన్ గారు ధార్మిక పరిషత్తు ఒకటి వేశారు. దాంట్లో పీఠాధిపతులు ఉన్నారు కదా, దాంట్లో పీఠాధిపతులు ఉండడమే జరిగింది. కానీ ఎందుకు దీన్ని ముందుకు తీసుకుపోలేవనే అంశాలు మళ్ళీ పీఠాధిపతులు, దీంతో మంత్రాలయం స్వామి ఉన్నారు, పుష్పగిరి స్వామి వారు ఉన్నారు, వారందరితో కూడా వాళ్ళను కూడా పీఠాధిపతులను వేసి ఈ యొక్క ధార్మిక పరిషత్తును కానీ ఆగమ సలహా మండలిని కానీ వేయడం జరిగింది. కాకపోతే మేడం, నేను ఒకటి ఈ విహెచ్పి సోదరులను కానీ రేపు జరగబోయే శంకరావంలో నేను అడిగిన ప్రశ్నకు 2 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? ఈ దేవాదాయ శాఖలో దాదాపు ఒక 4 అధికారులు 250 కోట్లు, 150 కోట్లు, 300 కోట్లు ఏసీబీ కేసులో ఉన్నారు. ఫస్ట్ వాళ్ళని సస్పెండ్ చేయమని అడగండి. ఎందుకు వాళ్ళని సస్పెండ్ చేయాలని అడగరు. ఈ ప్రభుత్వాలు కూడా ఎవరు వస్తే వారితో డబ్బు తీసుకొని మరి వాళ్ళకే కీలక బాధ్యతలు అప్పగించారు. ఇది ఎంత మాత్రమో సబబు విహెచ్పి సోదరులంతా కూడా గమనించాలి. ఇటువంటి దాని మీద కీలకంగా పెట్టండి, ఆటోమేటిక్ గా దేవాదాయ శాఖ మన చేతికి వస్తుంది అనేది గమనించాలి. ఎందుకు దేవాదాయ శాఖలోకి పోయిందన్న అంశాలను గమనించండి. పూర్వంలో దేవాదాయ శాఖ ఆలయాలు స్వయం ప్రపత్తి మీద ఉన్నప్పుడు మనం ఆలయ నిర్వహణ సరిగా చేయలేకపోతే అది దేవాదాయ శాఖ పరిధిలోకి పోవడం జరిగింది. ఇప్పుడు దేవాదాయ శాఖ పరిధిలో నుంచి తీసుకోవడం అంత ఈజీ అయిన పని కాదు. సుప్రీం కోర్టు సెంటర్ లో ఉన్నటువంటి సెంటర్ లో ఉన్నటువంటి బీజేపీ దృష్టి పెట్టాలి. ఇంకొక విషయాన్ని గుర్తుకు తీసుకొని వస్తే, మనము ఈ యొక్క దేవాలయాల దాడుల మీద జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ చేశారు. సెంట్రల్ నుంచి సిబిఐ ఎంక్వైరీని ఎందుకు అమలు పరచలేదు అని అడుగుతున్నా. వారు దేవాలయాల శాఖ నుంచి చేసిన దానిలను అమలు పరచమని అడిగారు. ఇదే విధంగా చిన్న విషయానికి వస్తే, రామతీర్థంలో A2గా ఉన్నటువంటి అతను మన A2గా ఉన్నటువంటి అతన్ని మన 5 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చారు. అశోక్ గణపతి రాజు పక్క నుండి A2 అనే సూరిబాబు. అంటే ఇటువంటి దేవాలయాల మీద దాడులు చేస్తున్నది. ఇప్పుడు దుర్గగుడిలో ఉంది, దుర్గగుడిలో క్షుద్ర పూజలు చేశారు. అప్పుడు ఏమైంది? శంకర్రావు దుర్గగుడిలో శంకర పూజ కాకుండా గత ప్రభుత్వంలో 40 దేవాలయాలు కూల్చారు. అప్పుడేమైంది? 40 దేవాలయాలు కూల్చినప్పుడు మాణిక్యాలరావు గారే ఎండోమెంట్స్ మినిస్టర్ గా ఉన్నారు. అప్పుడు ప్రశ్నించలేదు అని అడుగుతున్నా. దాదాపు నేను అందరికి రేపు జరిగే దీంట్లో కూడా స్వామీజీలకు కానీ అందరికీ చెప్తున్నా, 2014 నుంచి అప్పటి నుంచి జరిగిన అక్రమాలను బయటికి తీస్తూ ఈ 6 నెలల్లో కూడా ఏమి జరిగాయి అన్న అంశాలంతా కూడా బయటికి తీసుకొచ్చి రావాలి. ఎండోమెంట్స్ యాక్ట్ రద్దుకు ప్రతి ఒక్క హిందువు స్వాగతిస్తాము అనేది గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా ధార్మిక పరిషత్ అనేటువంటిది మాణిక్యాలరావు గారు ఉన్నప్పుడే క్షుద్ర పూజలు జరిగాయి. పార్టీల కోసం, పార్టీ అధినేతల కోసం, వారు పైకి రావాలన్న కోసం. ఆయన బీజేపీ కాబట్టి కూటమిలో ఉన్నారు కాబట్టి మాట్లాడలేకపోయారు. ఈ రోజు కూడా అదే జరుగుతున్నది. ఈ యొక్క విషయాలను గమనించి ముందుకు తీసుకుపోవాలి. దేవాలయాల నిర్వహణ దేవాదాయ శాఖ నుంచి తప్పించి మన పీఠాధిపతులు మఠాధిపతులు చేతికి వచ్చి వారందరూ కూడా స్వామీజీలందరూ కూర్చొని ఒక నియంత్రణగా, ఒక నిబద్ధతగా, రాజకీయ ప్రమేయాలు లేకుండా అంటున్నారు. ఇప్పుడు మన విహెచ్పి సోదరులు రాజకీయ ప్రమేయాలు లేకుండా ప్రతి ఒక్క టీటీడీ బోర్డు ప్రతి ఒక్కసారి వేసినప్పుడు కూడా బీజేపీ సెంట్రల్ నుంచి సిఫారసు లేఖలు మా వాళ్ళని వేసుకో ఎప్పుడు జరగలేదు చెప్పండి. రాజకీయ ప్రవేశం వస్తానే ఉంది, రాజకీయాలతో ముడిపడతానే ఉంది. దీన్ని రేపు ఎంత మాత్రం మన వాళ్ళు ముందుకు తీసుకుపోతారో అని చెప్పి నేను చాలా ఆశగా చూస్తున్నా. అక్కడికి వచ్చింటే కొంచెం వేరే విధంగా ఉండేది. మాట్లాడడానికి మనకు అవకాశం ఇస్తారో లేదో తెలియదు. కానీ రేపు ఈ యొక్క విషయాలను, అంశాలను అన్ని కూడా మరీ చూస్తాం. ఇంకొక విషయం మాట్లాడుకుందాం. గత ప్రభుత్వంలో, టీడీపీ ప్రభుత్వంలో సదావర్తు భూములన్నీ ఆలయాల భూములన్నీ కూడా పైసాలకు వేలం చేశారు. కానీ మరి అప్పుడు మంగళగిరిలో ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు దాన్ని నిలబెట్టి ఈ రోజు మళ్ళీ ప్రభుత్వం కిందికి తీసుకురావడం జరిగింది. ఒక్క సదావర్తు భూములు అయితే కాదు, గుంటూరులో ఉన్నటువంటి మన సత్రాలు అయితేనేమి, మన గుంటూరులో ఉన్నట్టు, మన నెల్లూరులో ఉన్నట్టు సత్రాలు అనేటువంటి ఇటువంటి సత్రాల భూములు కూడా అప్పుడు పూర్వకాలంలో ఉన్నప్పుడు చిన్న అక్కడ పంచాయతీలో ఉన్నటువంటి నాయకుల చేతుల్లో ఉంది. ఇప్పుడు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద
వారు దాని మీద గుత్తాధిపత్యాన్ని వ్యవహరిస్తూ ఈ యొక్క కార్యక్రమాలన్నీ దేవాదాయ శాఖను అవినీతిలోకి కూర్చారు అని చెప్పి నేను ఈ విషయంగా మీ విధంగా చెప్తున్నాను. రైట్ శ్రీకాంత్ గారు, మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు మీరు అడిగినటువంటి క్వశ్చన్స్ కి రాజు గారిని సమాధానం చెప్పమందాం. రాజు గారు ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం ఒక్కటి చెప్తానండి. ఫస్ట్ యా, దేవాలయాల మీద దాడులు గాని కక్షపూరితంగా జరుగుతున్నప్పుడు మనము ఏం చేస్తున్నాము? దేవాదాయ శాఖలో ఇప్పుడు ప్రభుత్వం వచ్చి, కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. ఇప్పటి నుంచి కాదు, అటువంటి అవినీతి అధికారులు దాదాపు 10-15 ఏళ్లుగా పాతుకుపోయారు. ఇప్పుడు వాళ్ళను రేపు ఈ యొక్క జరగబోయే శంకరావ సభలో 250 కోట్లు 350 కోట్లు అవినీతి దీంట్లో కూరుకుపోయి ఏసీబీ కేసులో ఉన్నటువంటి కీలక పదవులు ఇచ్చి దేవాదాయ శాఖలో కూర్చోబెట్టారు. వారి గురించి మాట్లాడమని అడుగుతున్నా. రైట్ అండి. ఓకే, రాజు గారు ధన్యవాదాలు. శ్రీకాంత్ గారు నిజంగా చాలా అంటే ఆవేదనతో మాట్లాడింది చాలా నిజం. మీరు మాట్లాడిన దాంట్లో చాలా నిజం ఉంది. విషయం ఏంటంటే కొన్ని విషయాలు ఇప్పుడు ఏసీబీ కేసులు ఉన్నాయి, ఏసీబీ కేసులు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు లా ఇట్ విల్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్. మనం దాన్ని ఏమో చేయలేము. మనం దాంట్లో జరుగుతున్నటువంటి నేను ఉన్నాయి అవి డెఫినెట్ గా అవి ఎట్లయితే ఎవరు తప్పించుకోలేరండి. చట్టం ముందు అందరూ సమానమే, చట్టం ముందు అందరూ సమానమే, అందరూ దానికి లొంగాల్సిందే. డెఫినెట్ గా వాళ్ళకి శిక్షలు పడతాయి. అయ్యా మీరు కొంచెం నేను మాట్లాడుతున్నాను దయచేసి. అయితే చట్టం ముందు అందరూ సమానమే, దాని సిబిఐ ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. డెఫినెట్గా దాన్ని ఇప్పుడు క్లోజ్ చేయలేదు, ఎవరు కూడా చేయరు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా దాని మీద ఇంపార్టెంట్ దాని మీద చేసేసింది. ఏది ఎవరు ఎంత పెద్దవాళ్ళు ఉన్నా ఎవరున్నా సరే దాన్ని వదిలిపెట్టేది లేదని చెప్పేసి సెంట్రల్ నుంచి కూడా ఆర్డర్స్ ఉన్నాయి. నో క్వశ్చన్, దాని మీద అవి నడుస్తూ ఉంటాయి. ఇట్ విల్ టేక్ సమ్ టైం. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు ఏమని చెప్తున్నా, మన వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రామానుజుల వారి జయంతిని, శంకరాచార్యుల గారి జయంతిని, మధ్వాచార్యుల గారి జయంతిని ప్రభుత్వము నిర్వహించాలి అని ఒకటి కూడా తీసుకొని వచ్చింది. కానీ కూడా వచ్చిన ప్రభుత్వాలని ఆ రోజు మాత్రం మళ్ళీ మర్చిపోతున్నారు. దీన్ని కూడా పరిగణలోకి తీసుకొని రేపు తీర్మానాల్లో ఇది కూడా పెట్టమని అడుగుతున్నా. రైట్. అసలు వాళ్ళు ఎవరండి పెట్టడానికి? తిరుమలలో వాళ్ళు ఎవరు? వాళ్ళు అనేటువంటి నేను అంటున్నా, వాళ్ళనే తీసేసినాక మనం చేద్దాం. శ్రీకాంత్ గారు మీరు నేను కలిసి చేద్దాం, మనం కలిసి చేద్దాం, హిందువులను కలిసి చేద్దాం. మీరు ఇంకొక విషయం కూడా చెప్తున్నారు, ఇవాళ అందరినీ కూడా పిలవలేదని చెప్తున్నారు. అందరికీ వెళ్ళాలి. ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారు ఎక్కడో మీరు పొరబడుతున్నారు నాకు కొన్ని మంచి ఎక్కడో మీరు పొరబడుతున్నారు. విషయం ఏంటంటే 100% అందరికీ వెళ్ళాయండి, అందరికీ వెళ్ళాయి, నో క్వశ్చన్. దాని విషయంలో మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఒకటి, విశ్వ హిందూ పరిషత్ అయ్యా మీరు వినండి దయచేసి. శ్రీకాంత్ గారు మళ్ళీ మాట్లాడదాం, డెఫినెట్ గా మాట్లాడదాం. ఒక విషయం ఏంటంటే విశ్వ హిందూ పరిషత్ అనేటువంటిది ఏ రాజకీయ పార్టీకి కానీ, ఏ అంటే కులానికి కానీ, ఏ ప్రాంతానికి కానీ సంబంధించినటువంటిది కాదు. ఈ విశ్వజనీనము ఉన్న విశ్వ హిందూ పరిషత్. అయ్యా నేను ఒక్క విషయం చెప్తాను శ్రీకాంత్ గారు, మీరు మాట్లాడివ్వండి. శ్రీకాంత్ గారు అదే చేస్తున్నాం మనం, అదే చేస్తున్నాం శ్రీకాంత్ గారు, అదే చేస్తున్నాం. ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం అండి, మాట్లాడండి. చెప్పండి దయచేసి. మీరు కొన్ని క్వశ్చన్స్ అడిగారు, సమాధానం చెప్పాలి కదా. ఒక విషయం ఇప్పుడు ఏమవుతుందంటే అయ్యా వారు చేశారు, ఇది చేశారు, అసలు రాజకీయ ప్రమేయం ఉండద్దని కదా మన కోరిక. మరి వాళ్ళు ఇట్లా తిన్నారు, అందుకే మనం చేద్దామని అంటున్నారు కదా శర్మ గారు. రైట్ అండి, ఓకే. శ్రీకాంత్ గారు మీరు ఒక్క నిమిషం. అలా మనం తప్పులు ఎంచుకుంటూ శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం అండి. ఇంకొక పార్టీలో కూడా మనకి తప్పులు కనపడతాయి. ఒక్క విషయం మీరు ఒకటి వినండి శ్రీకాంత్ గారు. నేను ఒక విషయం చెప్తాను. ఒక చిన్న ఉదాహరణ అమ్మా. రాజకీయ బంధం ఎట్లా ఉంటుందంటే, రాజకీయం యొక్క జడ్జెస్ ఎట్లా ఉంటాయి అనేటువంటి ఒక విషయం చెప్తాను. భారతదేశంలో ద్వీప
దీపావళి రోజు ఒక్క నిమిషం శర్మ గారు మాట్లాడిద్దాం. వెంకటేశ్వరరాజు గారు దీపావళి రోజు తెల్లారి దీపావళి భవ్యంగా జరుపుకునేటువంటి హిందువులందరూ భవ్యంగా జరుపుకునేటువంటి దీపావళి రోజు ఆయన బ్రహ్మాండంగా ఏది యాగాలు యజ్ఞయాగాది క్రతువులు చేసి అలసిపోయి 11:30కు ఆయన టెంట్లోకి లోపలికి వెళ్ళాడు. జయేంద్ర సరస్వతి స్వామి గారు కంచి పీఠాధిపతి. ఆయనను మధ్యరాత్రి అరెస్ట్ చేసి ఆయనను దొంగలాగా ఒక 1-2 కిలోమీటర్స్ తీసుకెళ్ళి అక్కడ ఆయన మేము మీ స్వామీజీని తీసుకెళ్తున్నాం అరెస్ట్ చేసి అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఆయనను జైల్లో పెట్టారు. 73 years ఓల్డ్ ఆయన, పాపం నడవలేని పరిస్థితి. ఆయన మీద ఎలిగేషన్స్ వేరే పెట్టారు. విషయం చెప్తాను ఎందుకు పెట్టారు అనేటువంటిది మనం ఒకసారి ఆలోచిస్తే, అప్పుడు జయలలిత గారు సీఎం అయితే ఎందుకు పెట్టారు అంటే, ఆయన అంటే అసలు కేసు పెట్టిందేమో ఎవరో ఒక లేడీని ఏదో చేశాడనేటటువంటిది దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఈ జయలలిత కంచిపీఠం కింద నడుస్తున్నటువంటి ఒక ఏది మెడికల్ కాలేజీని మాకు ఇవ్వమని చెప్పింది. నాకు ఇచ్చేయమని. నేను ఇవ్వనన్నాడు. నేను ఇవ్వను, అది భవ్యంగా నడుస్తుంది, అది చాలా బాగా నడుస్తుంది, అటువంటి దాన్ని మీ రాజకీయాలకి మీలోకి నేను తీసుకురాను, నేను ఇవ్వను అని చెప్పేస్తే ఆయన అరెస్ట్ చేసి తర్వాత ఏమైందో తెలుసు కదా. ఆమె జైల్లో పడి జైల్లో నుంచి భయంకరంగా ఆమె ఎలా చనిపోయిందో అందరికి తెలుసు. విషయం చెప్తున్నాను, దేవుడి మీద ఏదైనా సరే తప్పు చేసినా అది డెఫినెట్గా ఎవరికైనా సరే, ఎంత పెద్దవాళ్ళకైనా సరే అది కొడుతుంది, అది నో క్వశ్చన్. ఇవాళ పరిస్థితి ఏంది, 7 కొండలు కావు 2 కొండలు అని చెప్పేసి జీవో తీశారు. మనకు తెలుసు ఎవరో ఆ సీఎం ఎవరో తెలుసు. మరి ఆయన ఎట్లా పోయారో మనకు కూడా తెలుసు. విషయం చెప్తాను, ఎందుకంటే దేవుని సొమ్ము కానీ దేవుని విషయంలో కానీ ఏ తప్పు చేసినా డెఫినెట్గా దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు. 1 కానీ షడ్భాగంతు మనుష్యానాం సప్తమం దైవచింతనం, 6 భాగాలు మనం ఒక మానవ జీవిగా మనం కష్టపడితేనే 7వ భాగం దేవుడు వస్తాడు, లేకపోతే రాడు. మనమే కష్టపడకపోతే అరే నువ్వు ఇంట్లో కూర్చుంటే నేను వస్తానా, కాదుగా. మనం చదువుకొని భవ్యంగా రాస్తే మనకు ఫస్ట్ క్లాస్ మార్క్స్ వస్తాయి. అవి ఏదో కొంచెం అప్పుడు వచ్చినటువంటి జ్వరమో ఏదో వస్తుంది అనుకోండి, అది తప్పిస్తాడు దేవుడు. నువ్వు హాయిగా వెళ్ళి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో రాసి వస్తావు, ఫస్ట్ క్లాస్ వస్తావు. విషయం చెప్తున్నాను. అది అంటే నేను ఎందుకు అంటున్నానంటే, మాణిక్యాలరావు గారు ఉన్నారు, మాణిక్యాలరావు గారు ఉన్నప్పుడు చేశారని చెప్పారు. నో ఆ రోజు జరిగినప్పుడు ఏదైతే ఉందో అది మేమందరం కలిసి విశ్వ హిందూ పరిషత్ భయంకరమైనటువంటి అది చేశాం. మమ్మల్ని అందరిని అరెస్ట్ చేశారు, లోపల పడేశారు. అప్పుడు ఏది ఆ కింద దుర్గగుడి కింద ఉండేటువంటి 42 ఆలయాలు అప్పుడు మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేశారు. మేము భయంకరమైనటువంటి ధర్నాలు చేసాము. తర్వాత మేము కట్టిస్తామని చెప్పి అయిన తర్వాతనే ఇంకొక విషయం కూడా చెప్తాను, పక్కకు మసీదు ఉండే ఆ మసీదు వదిలిపెట్టారు. మళ్ళీ అదే క్షుద్ర పూజ చేస్తే క్షుద్ర పూజ జరగలేదని చెప్పేసి అక్కడ రిపోర్ట్ వచ్చిందండి. మనం రిపోర్ట్ ఒప్పుకుందామా లేకపోతే క్షుద్ర పూజ జరిగిందని ఒప్పుకుందామా? ఒకవేళ జరిగింది ఏంటి భూములు లాక్కున్నప్పుడు మనం ఏమన్నా మాట్లాడామా? మరి ఇప్పుడు అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు ఈ కక్షపూరితమైనటువంటి పీఠాధిపతుల మీద చేయడం, ఇవన్నీ చేయడం, వాళ్ళెవరు అనేటువంటి అదే రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారడం ఏంటి, వీళ్ళందరినీ తీసుకుపోయి అక్కడ జైళ్ళలో పెట్టడం ఏంటి, అన్యాయంగా వేరే వాళ్ళను అందులో మనం తెలియనటువంటి వాళ్ళని తీసుకొచ్చి అందులో పెట్టడం ఏంటి, మీరెవరండి మా మీద చేసేదానికే. ఇప్పుడు ఈ పాంచజన్యం పూరించారు, బ్రహ్మాండమైనటువంటి పాంచజన్యం ఇది. ఈ పాంచజన్యం మామూలు కాదు. శ్రీకాంత్ గారు చేస్తున్నటువంటి అలిగేషన్ కి సంబంధించి వారు చేస్తున్నారు. కానీ అలా క్షుద్ర పూజలు చేసినట్లుగా, క్షుద్రం అంటే ఏంటమ్మా, బలి ఇవ్వడము, అట్లాగే నిమ్మకాయలు గుమ్మడికాయలు లాంటివి కాకుండా కొన్ని నీచమైన పదార్థాలను తీసుకెళ్లి నియమించడం. ఆమె కనకదుర్గమ్మ, అట్లాంటివి అక్కడ జరిగితే అసలు ఆమె ఒప్పుకోదు. కాబట్టి ఇక్కడ చేశారు అంటే ఖచ్చితంగా ఒక పశువును వధించాలి, లేదా ఇంకొక ప్రాణిని ఏదో ఒక దాన్ని వధించాలి. అవి ఏవి జరగలేదు. ఇది అభూత కల్పనే గాని వాస్తవంగా ఎవరు అర్ధరాత్రి హోమాలు చేశారు. మీరు కవర్ చేయొద్దండి, మీరు సమర్థించద్దండి. అర్ధరాత్రి హోమాలు జరిగాయి, అవన్నీ వీడియోలు వస్తాయి. హోమం క్షుద్రం ఎలా అవుతుంది నాకు అర్థం కాలేదు, మీరు చెప్పండి. హోమం చేస్తే క్షుద్రమైతే బ్రాహ్మణులు అవుతారు.
శర్మ గారు అయితే ఈ శుద్రభాస్కులా? శర్మ గారు ఒక్క నిమిషం. శర్మ గారు ఇప్పుడు అక్కడ ఆ గుడిలో కనుక ఏమీ జరగకపోయి ఉంటే అప్పటి ఈఓని ఎందుకు మరి మార్చారు? ఏ కారణం చేత ఈఓ మార్చబడింది? నేను చెప్తాను. ఆలయం ఒక్క నిమిషం. ఆలయం తలుపులు వేసిన తరువాత ఏ కారణం చేత కూడా ఏ పూజాధికాలు చెయ్యకూడదు. కానీ ఏదో ఒక పూజ చేశారు అనేటువంటి అలిగేషన్స్ కి ప్రభుత్వం తల ఒగ్గి అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. హోమం చేసి ఉండొచ్చు. హోమం చేయడం క్షుద్ర హోమం అంటే ఏంటండి? మధువు మాంసాలు ఏదోదో బలివ్వడం అయ్యి క్షుద్రం కిందకు వస్తాయి. తప్పని చెప్తున్నాను. శ్రీకాంత్ గారు వాటన్నిటిని క్లోజ్ చేయాలా వద్దా? శ్రీకాంత్ గారు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. నేను చెప్తున్నాను, మీరు ఒక పార్టీకి మీరు వత్తాసు మాట్లాడినట్టుగా ఉంటుంది. ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు శర్మ గారు ఒక్క నిమిషం అండి. పెద్దవాళ్ళందరినీ పిలవలేదు అని చెప్తున్నా. శర్మ గారు ఒక్క నిమిషం అండి. పూజ చేయడం తప్పే, కానీ క్షుద్రం అని వాడకూడదు దాన్ని. ఓకే రాజు గారు ఒక్క నిమిషం. రాజు గారు క్లారిఫికేషన్ ఇస్తానంటున్నారు. శ్రీకాంత్ గారు తప్పు తప్పే. శ్రీకాంత్ గారు అవన్నీ వద్దు అని చెప్పి ఒక్క నిమిషం. శ్రీకాంత్ గారు అవన్నీ వద్దు, ఇక మనమే జరిగినవన్నీ కూడా దాన్ని ఇక్కడికి క్లోజ్ చేసి ఫుల్ స్టాప్ చేసి శర్మ గారు శ్రీకాంత్ గారు మీరు దయచేసి ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ఒక్క నిమిషం. ఇప్పుడు మనం అన్ని వాటన్నిటిని ఆపుదామా వద్దా? ఈ దుశ్చర్యలన్నీ ఆపుదామా వద్దా? అది దాని గురించే ఈ శంఖారావం. ముందు ముందు జరగకూడదు. yes absolutely you are correct. దాన్ని ఆపడానికి, వీటన్నిటిని ఆపడానికి, దుశ్చర్యలను ఆపడానికి, తర్వాత ఈ యొక్క అన్యమతస్తులు అక్కడ రాకుండా ఉండడానికి, మన దేవాలయాల మీద వాళ్ళ పెత్తనం లేకుండా ఉండడానికి, వీటన్నిటిని ఆపు చేయడానికే ఈ శంఖారావం పూజిస్తున్నాం, ఈ పాంచజన్యం పూరిస్తున్నాం. ఈ పాంచజన్యం ఇది తుది కాదు. ఇది నేను చెప్పిన అంశాలను ప్రస్తావించండి అని చెప్తున్నా. అబ్సల్యూట్లీ yes దాన్ని అన్ని కూడా వస్తాయి సార్, ఒక దాని తర్వాత ఒకటి అన్ని వస్తాయి. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. అన్ని ఒక్క రోజు కావు. ఒక స్టెప్ ఎక్కుకుంటూ పోతున్నాం. ఇవాళ మనం ఒక్కసారి మనం నిజంగా కూడా అందరికి ఆవేదన ఉంది, మీలాగనే అందరికి ఆవేదన ఉంది. అనేకమైనటువంటి దుశ్చర్యలు జరుగుతున్నాయి. అనేకమైనటువంటి పూజాధికారులలో కూడా ఇది చెయ్యండి అని చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ అక్కడ ఏ ఆగమం జరుగుతున్నదో, ఏ పాంచరాతం జరుగుతున్నదో, ఏ వైఖానసం జరుగుతున్నదో, ఏది జరుగుతున్నదో తెలియకుండా కూడా ఇది చేయాలి అనేటువంటిది ఇంప్లిమెంటేషన్ చేయించే వరకు వాళ్ళు ఉండి చేయించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఇవాళ మీరెవరు ఆపడానికి మా ప్రభుత్వం ఉంది అని చెప్పి చెప్పులతో వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రూల్స్ను అవాయిడ్ చేసేసి దాంట్లో ఉండేటువంటి ముందు గెజిట్లో రాయకుండా, తర్వాత దాంట్లో రాయకుండా వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి నేను అంటున్నది ఏంటంటే వీటన్నిటిని ఆపాల్సిందే. మాది మాకు ఇచ్చేయండి. దిస్ ఇస్ ద ఇది అంతం కాదు, ఇది ఆది జస్ట్ ఆరంభమే. ఇది ఆరంభం. ఇక ముందు ఉంటుంది. అయితే మనం అనుకున్నట్టు వెంటనే ఈ సభ రాగానే అది అవుతుందని మనం అనుకోకూడదు. ఇట్ విల్ టేక్ సమ్ టైం, అంతే కదండి. ఏదైనా సరే కొంత టైం పడుతుంది. కాబట్టి అంతవరకు వేచి చూద్దాం. మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉందాం. అంతేగాని కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మ చేస్తూ పోతూ ఉంటే దానికి ఫలితం వస్తూ ఉంటుంది. ఇవాళ 500 సంవత్సరాలు మనం కష్టపడ్డాం. దాదాపుగా 4 లక్షలకు పైగా రక్త తర్పణం చేసిన తర్వాత ఇవాళ మనకు ఏది దేవుని గుడి వచ్చింది, రామాలయం వచ్చింది. అదే కాదండి, ఇవాళ రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులను పారదోడడానికి ఉట్టిగా కాలేదండి. 4,28,000 మంది రక్త తర్పణం చేస్తే వచ్చినటువంటి స్వాతంత్ర్యం మనకు. అటువంటిది ఒక్కటే రోజులో, ఒకటే గంటలో అన్ని ఒకటేసారి మనం అయిపోతాయి అని చెప్పేసి మనం కూడా అనుకోవద్దు, అది కోరుకోవద్దు. నెమ్మదిగా చేద్దాం. ఈ దేశంలో నిజంగా
హైందవత్వం గాని సనాతన ధర్మం గాని బతికున్నాయంటే అందుకు ప్రధాన భూమికగా ఉన్నది విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, అట్లాగే మన ఆర్ఎస్ఎస్ లాంటి ఆధ్యాత్మిక సంస్థలే. ఇందులో నో కాంట్రవర్షన్. Okay. దీంట్లో ఎవరు ఏమైనా అనుకోనండి. ఈ రోజు వాళ్ళు వీర సైనికుల్లాగా నిలబడకపోయి ఉంటే వాళ్ళ సంకల్పం ఈ రోజు చెప్తామండి. హిందువులు అనే వాళ్ళ మనుగడ కూడా దూరం చేసి ఉండేవాళ్ళు. వీర సావర్కర్ గారి దగ్గర నుంచి తీసుకుంటే హెగ్డే వారి దాకా అందరూ కూడా హిందూ ధర్మం కోసం ఆర్ఎస్ఎస్ లో నేటి మహేష్ భగత్ గారి గారి నుంచి కానీ శర్మ గారు వాళ్ళు అదే చెప్తున్నాను వారికి కూడా. వాళ్ళు శ్రీకాంత్ గారు ఇప్పుడు వాళ్ళ పూర్తిగా కుటుంబ జీవితమే కాదండి, వారి యొక్క పర్సనల్ లైఫ్ ని అన్ని కూడా త్యాగం చేసినటువంటి ఆ సంస్థలో ఉన్నటువంటి మహానుభావులు వాళ్ళు ప్రాతస్మరణీయులు. నిజంగా చెప్పాలంటే ఈ రోజు సనాతన ధర్మం ఊపిరి లూదుకుంటుందంటే 100% వాళ్ళు లేకపోతే జరగదు. అనేక మంది చేసినటువంటి దుశ్చర్యలకి ఇవాళ ఒక సంకల్పం చెప్తామా. క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి అర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ బల పురుషార్థ సిద్ధ్యర్థం అని చెప్తుంటాం. ఎందుకు చెప్తామమ్మా? సమస్త దేవత అని అంటాం, సమస్త దేవత అంటాం. ఇంకొక విషయం కూడా లోకా సమస్త సుగుణోభవంతు అంటాం. మనము కృణువంతో విశ్వమార్యం అంటాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ ఎవరు చేశారు? ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? దేంట్లో ఉన్నాయి? మన దాంట్లో ఉన్నాయి. ఇవాళ ప్రాచీన కాలంలో భక్త్యా ఖిల్జీ అనేటువంటి క్రూరుడు రాక్షసుడు నలంద విశ్వవిద్యాలయాన్ని తగలబెడితే 3 నెలలు దేశోయం క్షోభరహితస్య బ్రాహ్మణాస్తంతు నిర్భయః పుత్రిణస్సంతు పౌత్రిణః అధనాస్తంతు సర్వంతు జీవే శరదస్యతం అని లోకం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకునేటువంటి గొప్ప సనాతన ధర్మం. అట్లాగే శర్మ గారు క్షోభ అంటే దేశంలో క్షోభ ఉండకూడదు. ప్రతి ప్రాణి కూడా అంటే కేవలం మనుషులను ఉద్దేశించి కాదమ్మా, పశుపక్ష్యాదులు కూడా ఆనందంగా సమస్త జీవులు గడపాలి అని కోరుకున్న సనాతన ధర్మం అది. మనం ఆ ధర్మంలో నేను ఇంకా కూడా చెప్తాను, అసలు బలులను కూడా నేను నిషేధిస్తాను. నిజం చెప్పాలంటే మీకు ప్రాణం పోసే శక్తి లేనప్పుడు మీరు ఇంకొక ప్రాణాన్ని తీసే అర్హత నీకు ఎక్కడదని కూడా నేను చాలా సార్లు నేను ఆ పూజల్లో కూడా నేను వాళ్ళని వారించిన సందర్భాలు ఉన్నాయి. దాన్ని వ్యతిరేకించి నేను ప్రతిష్టలు కూడా ఆపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఒక ప్రాణిని చంపే అధికారం శర్మ గారు రైట్ అండి, మాట్లాడతాను. రాజు గారు, ఇప్పుడు టీటీడీ ట్రస్ట్ బోర్డులో రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యక్తులే బోర్డు మెంబర్స్ గా ఉండాలి అని మీద ఒక ప్రతిపాదన. మరి అది ఎంతవరకు ఆచరణలో సాధ్యమవుతుంది? రాజకీయాలకు ఆచరణలో సాధ్యం కావాలమ్మా, ఎందుకు కాదు? ఎవరు వాళ్ళు? ఎమ్మెల్యే టికెట్ దొరకకపోతే మెంబర్ కావాలి, మినిస్టర్ దొరకకపోతే మెంబర్ కావాలి, ఎంపీ టికెట్ దొరకకపోతే మెంబర్. ఏం రాజకీయ పునరావాస కేంద్రం అది? నీకు ఆ లేదు ఓ లేదు ఏం తెలియదు. నీకు ఆ విషయం చెప్తున్నాను. సంకల్పం అంటే తెలియదు, అసలు హోమం అంటే తెలియదు. ఆ విషయం చెప్తున్నాను, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. నువ్వు దేవుని మీద నమ్మకం లేదు. అటువంటి వాళ్ళని నువ్వు దాని మీద బోర్డు మెంబర్లుగా పెడితే అక్కడ వచ్చేటువంటి భక్తులకు వాళ్ళు చేసేటువంటి సేవలు ఏం చేస్తారు? వాళ్ళు అసలు ఎవరమ్మా? వాళ్ళు సేవకులు. వచ్చేటువంటి భక్తులకు సేవకులు వాళ్ళు మెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఆలోచించాలి మీరు అని చెప్పాలి. ట్రస్ట్ బోర్డు సభ్యుల గురించి తెలుగుదేశం హయాంలో ఒక ట్రస్ట్ బోర్డు సభ్యుడు డబ్బులతో అట్టంగా దొరికిపోతే అతని గురించి తెలిసిపోయిన తర్వాత అతన్ని తీసేశారు. తిరిగి అతను ఏం చేశాడమ్మా, మళ్ళీ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అతను బోర్డు సభ్యుడైన. అట్లా కాదమ్మా, ఒక క్రిస్టియన్ పదవి కొనుక్కోవచ్చు అనేటువంటి ఆ యొక్క ఆలోచన చచ్చిపోవాలి. ధనం ఇస్తే వెంకటేశ్వర స్వామి పదవి వస్తుందనో రాజకీయ పార్టీల్లో ఉంటే పదవి వస్తుందనేటువంటి ఆలోచన ముందు ఆ కూకట వేళ్లతో సహా పిగిలింపాలి. శర్మ గారు, ఒక క్రిస్టియన్ కు మెంబర్ గా ఇస్తే ఆమె రిజైన్ చేసింది. నేను క్రిస్టియన్, నాకు ఈ మెంబర్షిప్ వద్దని చెప్పేసి ఆమె ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ రూల్స్ కూడా మార్పించుకొని టీటీడీ బోర్డులో మెంబర్ గా కొనసాగుతున్న వాళ్ళు లేరా? మరి ఉన్నారు. అదే చెప్తున్నాను నేను.
అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇవాళ. తర్వాత వాళ్ళు చేసేటువంటి ఏదైతే బిజినెస్ అన్నేమో వేరే వేరే బిజినెస్. కేంద్ర మంత్రికి సన్నిహితంగా ఉన్నారని చెప్పేసి వాళ్ళ కోసం టీటీడీ బోర్డు నిబంధనలు మార్చేస్తున్నారు. అందుకొరకే అవన్నీ అవసరం లేదు మాకు. మీరెవరు, వాళ్ళెవరు చెప్పడానికి, వీళ్ళెవరు చెప్పడానికి, ఈ ప్రభుత్వం ఏంటి, ఏ ప్రభుత్వానికి మాకు సంబంధం లేదు. మరి అప్పుడు ఎందుకు ఎవరు ముందుకు వచ్చి మాట్లాడలేదు దీనిపైన? ప్రతిసారి మాట్లాడుతున్నాం, ప్రతిసారి మాట్లాడుతున్నాం. కానీ గళం అనేటువంటిది వచ్చిన వాళ్ళు సిఫారసుతో 5-6 మంది ఉంటారు. వారు ఇక్కడికి వచ్చి చెప్పుకునేది మేము కేంద్రంలో డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నాము అని చెప్తారు. మరి ఇది ఎంత మాత్రం సబబు, దీన్ని ఎట్లా మనం అరికట్టాలా అన్నది రేపు చూడాలి. శ్రీకాంత్ గారు, మీ ఆవేదన కరెక్టే, అబ్సల్యూట్లీ నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు రికమెండేషన్స్ తోనే 99.9% అందులో వస్తారు, ఉన్న ఫ్యాక్ట్. ఆ పై నుంచా, పక్క నుంచా, ఎక్కడి నుంచో, వెనక నుంచి వస్తారు, నో క్వశ్చన్. మన ప్రతిపాదనలు అంతా రేపు రేపు 100% అండి, ప్రతి ఒక్కటి ఉంది. ఇవాళ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, ఏ ప్రభుత్వం వచ్చినా ఏదొచ్చినా మనం నడుపుకోవడం అనేటువంటి ఉద్దేశంతోనే ఇప్పుడు మనం ఈ యొక్క ప్రపోజల్ మనం పెట్టబోతున్నాం. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ రద్దయిన తర్వాత ఇంకా ఫైనల్ గా రాజు గారు, రేపటి మీ శంకరావ సభ తర్వాత మీ కార్యాచరణ ఏంటి? డెఫినెట్ అమ్మా, ఇప్పుడు 100% పాళ్ళు హిందువులంతా నిజంగా కూడా చాలా సంతోషంగా, చాలా అంటే ఉత్సాహంగా ఇందులో పాల్గొనబోతున్నారు అందరూ కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఎవరిని కదిలించినా, ఎక్కడికి పోయినా సరే, మీద వాళ్ళైతే ఇంకా ఘోరంగా వాళ్ళు మా పెద్దలు ఏంటని చెప్పి అంటున్నారు. కాబట్టి దీని తర్వాత ఇది విజయవంతమైన తర్వాత దాని యొక్క చెప్పండి. ఒక్క నిమిషం. ఇప్పుడు దేవాదాయం అంటే ఏందమ్మా? దేవుడి ఆదాయం అంతే కదమ్మా, కదా? అవును. మరి అంటే వీళ్ళని పోనీ ఆయా వాళ్ళు ఎవరైతే క్రిస్టియన్స్, ఎవరైతే ముస్లింస్, సిక్కులు, జైనులు, బౌద్ధులు, వీళ్ళందరికీ ఒకే న్యాయం పెట్టి అందరూ దేవుడనే కదా సెక్యులర్ అని చెప్తున్నారు కదా మీరు. సెక్యులర్ వాళ్ళని మనం వాళ్ళ భావాలు గౌరవించాల్సిందే. అటువంటప్పుడు దేవాదాయం అన్నప్పుడు ఈ దేవుడు ఆదాయమే ఎందుకు కావాలి? ఆ దేవుడు ఆదాయాలు కూడా తీసేసుకోండి. అవును, ఎందుకు ఆపుతున్నారు? ఓకే, రైట్ అండి. సో ధర్మాదాయం ఎవరో పెద్దలు ఏదో సత్రం కట్టించో లేకపోతే దేశం బాగుండాలి. థ్యాంక్ యూ శర్మ గారు, మనకి టైం లేదండి ఇంకా. థ్యాంక్ యూ సో మచ్ శర్మ గారు. శ్రీకాంత్ గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెంకటేశ్వరరాజు గారు. ఇది వాటి స్పెషల్ డిబేట్. స్టే